హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జానకి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారాలు, అలాగే పేరు పేరున ధన్యవాదాలండి. నేనైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలా ఉందో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే నేను ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇందులో 2 లవంగాలు, ఏలక్కాయలు, చెక్క, దాల్చిన చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు ఇలా వేపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసి వేపుకోవాలి. వేపిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలా పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా ఒక 5 కానీ 6 కానీ సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా వేపుకోవాలండి, ఇలా దోరలు వచ్చేంతవరకు. చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మటన్ మచ్చిపూస రైస్ పెట్టాను వీడియోలో. ఇదైతే చికెన్తో చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్. మసాలాలు కూడా ఎక్కువ పట్టవు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బాగా వేపుకున్న తర్వాత మనం ఇందులో ఆల్రెడీ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చికెన్ అయితే మరి సన్నగా అయితే బాగోదు, కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసి బాగా నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కడిగి నీట్గా స్మెల్ రాకుండా, నీసు వాసన రాకుండా ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులో యాడ్ చేసి మొత్తం ముక్కలకి మసాలాలు పట్టించేట్టుగా మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. సేమ్ బిర్యానీ లాగే, కానీ బిర్యానీకి అంతా మసాలాలు వేరు, కానీ మచ్చిపూస రైస్కు మసాలాలు వేరు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా అవుతుంది, చాలా బాగుంటుంది తినేదానికి కూడా. అంతా కలిపేసిన తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు, 1.5 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు యాడ్ చేసినా బాగోదు ఈ రైస్ అయితే. అంత సింపుల్గానే చాలా ఈజీగా అండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఇలా అన్నీ కలుపుకుందాము. కలుపుకొని కాసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకు చికెన్ కొంచెం మసాలాలు బాగా పట్టాలంటే ఒక 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారా మనకి ఎలా ఉడికిందో చికెన్ అయితే. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీరు ఇది బిర్యానీ లాగే ఉంది అనుకోవచ్చు, కానీ బిర్యానీ అయితే కాదు, ఇది చికెన్ మచ్చిపూస రైస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు అయితే అస్సలు ఉండదు. నాకు బిర్యానీ పెద్దగా ఇష్టం ఉండదు ఎక్కువ. నేను బిర్యానీ తినాలనుకున్నప్పుడల్లా ఇలా చికెన్ మచ్చిపూస రైస్ చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇందులో రైస్లో కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిర్చీలు, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉప్పు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి చూసారా, ఇలా ముక్కగా ఆడించుకోవాలి. మరి మెత్తగా ఆడించుకుంటే బాగోదు తినేదానికి. ఇలా ఆడించుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి టమాటాలతో శార్వా చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ ఇది కూడా. ఇలా టమాటాలు ఇలా మిక్సీ పట్టుకోవాలి, ఇలా మెత్తగా. మనం ఇప్పుడు దీన్ని తిరగబాత పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, సేమ్ ఇంకా మనం తిరగబాత ఎలా పెట్టుకుంటామో అలాగే అండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చీలు అయితే ఒక 3 సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వేపుకున్న తర్వాత కొంచెం ఇలా అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్.
వేగిన తర్వాత నేను ఆల్రెడీ టమాటాలు సేరవ చేసి పక్కన పెట్టాను కదా మిక్సీకి వేసి, ఆ మిశ్రమాన్ని ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసేసి కొద్దిగా పసుపు పొడి, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసి బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూసారా చాలా సింపుల్. నేను ఆల్రెడీ అయితే ఇందులో అయితే నేను ఆల్రెడీ టమాటా మజ్జిగను కొంచెం అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్టీ కోసము. టమాటా మజ్జిగను యాడ్ చేయకపోయినా బాగుంటుంది, కానీ కొంచెం యాడ్ చేసుకుంటే బాగా టేస్టీ ఉంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. సేమ్ మనకి శార్వాలాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఒట్టి శార్వాతోనే తినేయచ్చు అన్నము, అంత బాగుంటుంది టేస్ట్. నేను నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చికెన్ వేసి ఉడికించుకున్నాను కదా చికెన్. చూసారా ఇది అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది చికెన్ కూడా మనకి. మనమైతే ఇప్పుడు చికెన్ ఎత్తేసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. చికెన్ అయితే ఉడికిపోయింది. చూసారా ఎలా ఉడికిందో. మనకైతే వాటర్ కూడా ఆల్మోస్ట్ ఎగిరిపోయినాయి. మరి ఎక్కువ వాటర్ ఉన్నా కానీ రైస్ అయితే మనకు మెత్తగా వచ్చేస్తుంది. అందుకే కొంచెం వాటర్ అంటే రైస్కి తగ్గినంత వాటర్ అయితే ఉంచుకున్నాను నేను. చికెన్ ఎత్తేసిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇందులో రైస్ ఈ వాటర్లో రైస్ అయితే వేసేసాను. చూసారా మనకైతే నీళ్ళని ఎలా ఎగిరిపోయినాయో. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే సన్న మంట మీద ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు సన్న మంట మీద పెట్టి ఇలా ఉడికించుకుందాం రైస్ అయితే. పక్కన నేను బౌల్ పెట్టి దాంట్లో ఇలా చికెన్ అయితే ఇలా వేపుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకైతే రైస్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఉడికిపోయింది. ఇంకా కాస్త తేమ అయితే ఉంది కదా, ఇంకో 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లోనే సన్న మంట మీదనే మగ్గించుకుందాము. మనకి వాటర్ అంతా కూడా తేమ లేకుండా చూసుకోవాలి. మరి ఎక్కువ తేమ ఉంటే బాగోదు కదా. అన్నం అయితే కొంచెం పొలుగ్గానే ఉంది. ఈ వాటర్ ఎగిరిపోయేటప్పటికి అన్నం కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా రైస్ అయితే చూసారా అండి ఎలా ఉడికిపోయిందో. పొడిగా వచ్చింది, తేమగా లేకుండా ఇలా రైస్ పొడిగా వచ్చేసింది. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంటుందో చెప్పండి. బిర్యానీ బాగుంటుందా, మజ్జిగూస రైస్ బాగుంటుందా మీరే చెప్తారు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు ఇంకా దింపేసుకొని వేడి అన్నంలో పచ్చికారము, చికెను ఫ్రై అండ్ టమాటా చార్వా, దీంట్లో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వచ్చేయండి తిందరు. సండే స్పెషల్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి కుకింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయాలి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.